నమస్తే, వెల్కమ్ టు సాగర్ టీవీ. నేను మీ భోగ సాగర్. కానీ ఒక సంస్థ ద్వారా పనిచేస్తే దానికి ఒక గుర్తింపు వస్తుంది. ఒక వ్యక్తిగా పోతే ఒక వ్యక్తి అంటారు, 10 మంది పోతే సమూహం అంటారు, ఒక 100 మంది పోతే ఒక సంస్థ అంటారు, ఒక 1000 మంది పోతే ఇంకోటి అంటారు. అందుకని చెప్పి ఒక సంస్థ దానికి సంబంధించి ఒక వ్యవస్థ నడపాలనేటువంటి సదుద్దేశంతో మేము చేసినాం. ఈరోజు మేము ముఖ్యంగా విద్యార్థులు, మహిళా సంఘాలు, ఏఎన్ఎంస్, వీళ్ళు రిపోర్టర్స్ మొత్తం మందిని మేము ఎందుకు పిలిచినామంటే మాకు సంబంధించినటువంటి మా సభ్యులకు మేము ఎప్పుడు చెప్పుకునేదే ఇది. కానీ మేము చేసేటువంటిది ఏదైతుందో 10 మందికి తెలియాలి, ఎక్కడన్నా సమస్య ఉన్న మా ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకొస్తారన్నటువంటి చర్చిస్తారన్నటువంటి ఉద్దేశంతో ఈ అన్ని వర్గాలను పిలిచి మేము ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఈరోజు తీసుకోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదటి సమావేశం ఒకటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది. మేము ఈరోజు ఆర్టీఐ సమాచార హక్కు చట్టం కానివ్వండి, తర్వాత ఆ సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్గనైజేషన్ ద్వారా మేము రికార్డ్ ఇన్స్పెక్షన్ చేసినాము. తర్వాత ఆర్టీఐ అప్లికేషన్స్ కూడా మా సభ్యులందరూ వేసినాము, సమాధానం తెప్పించినాము. ఏదో ఒక ఆర్టీఐ సమాధానం ఏదో ఒక 61 వేసి ఒప్పునుడు కాదు. 61 లేకపోతే 19 లేకపోతే కమిషన్ కాకపోతే నేషనల్ కమిషన్, కాకపోతే కోర్టు కాకపోతే ఇంకొకటి న్యాయ వ్యవస్థ. లీగల్ గా ఆ సమాధానం వచ్చేంత వరకు మా కార్యకర్తలు ఎవరైతే అప్లికేషన్ వేసిండ్రో వాళ్ళు ఖచ్చితంగా సమాచారం అనేది రావాలి, అధికారుల దగ్గర నుంచి రావాలంటే దానికి మనకు ఓపిక ఉండాలి. 61 అయితే పక్కన పెడతారు, 30 రోజులు, 40 రోజులు, 60 రోజులు అవుతుంది. దాని తర్వాత 19 ఇస్తాం. 19 కూడా ఏవైతే చూద్దాం వీళ్ళు ఏదో అడుగుతారు, ఏదో లెటర్ పెట్టుకుని ఇస్తాం, మేము భయపడతామా, చూద్దాం అని ఉంటాయి. దాన్ని తీసుకెళ్లి స్టేట్ కమిషన్ వేయడం జరిగింది. స్టేట్ కమిషన్ కూడా డైరెక్షన్ ఇవ్వకపోతే హైకోర్టులో కూడా వేసి డైరెక్షన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంతెందుకు మనకు జగిత్యాల జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో చిన్న ఒక సమాచారం అడిగినాం. ఈ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి, సింపుల్గా వచ్చేది. వాళ్ళు చేసేది ఏంటి, వాళ్ళు ఐటీ ఏం కడతారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి అని మేము జిల్లాలో ఎన్ని ఉన్నాయి హాస్పిటల్లో అడిగినందుకు మాకు 61 చేస్తే సమాధానం లేదు. సమాధానం లేకపోగా మాకు ఏమైందంటే ఉల్టా సమాధానం ఇవ్వడం జరిగింది. ఏంది, ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఏదో కేసుల ఓల్డ్ కేసులు, ఎప్పుడు కేసుల్లో దీని ప్రకారం హాస్పిటల్లకు సంబంధించినటువంటి సమాధానం ఇవ్వరాదు. ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం అండి. మీరు ఇంతమంది వచ్చినారు ఇక్కడికి. ఈ రోజున ఏదేమైనా శనివారం కాదు, ఆదివారం కాదు, అయినా మీరంతా వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు. ఆడవాళ్ళు, మహిళలు, మామూలు వ్యక్తులు, జనరల్ ఫ్రెండ్స్, ఈ యంగ్ ఫెలోస్, తర్వాత చిన్న మనుషులు, చిన్నవాళ్ళు కూడా, చిన్నపిల్లలు కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నమస్కారం. మీ అందరు ఇక్కడ ఉన్నందుకు, మా మాటలు వినడానికి. ఆ కాగితాలు ఇక్కడ ఉన్నాయి మరి. మీరందరూ ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి మీరంతా సహకారం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు నేను మిమ్మల్ని పూర్తిగా అభినందిస్తున్నాను. పాయింట్ చెప్పారు ఆయన మన సినిమా. ఆ చిన్న పాయింట్ ఐడి కావాలి, మేము ఐడి కార్డు ఇస్తామంటున్నారు. ఐడి కార్డు ఏమిటంటే, నాకు ఐడి కార్డు ఉంది, ఇప్పుడు దానివల్ల నాకేం ఐడి కార్డు, తర్వాత ఆధార్ కార్డు ఉంది, చాలా ఆధార్ కార్డు. కానీ అందులో ఇప్పుడు ఈ వీరిచ్చిన ఐడి కార్డులో ఏముంటుందంటే, నేను మానవ హక్కుల కమిటీ అధికారిని అనే మాట వస్తుంది. నేను అధ్యక్షుడిని అని, లేదా రాజ్యాంగ సహాయ కార్యక్రమాన్ని అని ఏదో ఉంటాయి కదా పేర్లు. అవన్నీ ఉంటే మీకు ఒక విలువ వస్తుంది. ఆ విలువ వస్తే
మీరు హక్కుల గురించి అడిగే అవకాశం మీకు వస్తుంది. సో హక్కులు ఎట్లా వస్తాయి మీ చేతిలోకి? హక్కులు అడిగితే వస్తాయి. హక్కులు ఎలా అడుగుతారు మీరు? దానికి మీ పేరు ఎవరు చెప్పాలి? ఇప్పుడు మమ్మల్ని అందరూ అడుగుతుంటారు హక్కుల సమావేశంలో, సమాచార హక్కు చట్టం కింద మేము అడుగుతాం. ఏం అడుగుతాము? ఏదైనా కొంత మాకు తెలిస్తే కదా మిమ్మల్ని అడిగేది. మాకు ఏమీ తెలియదు, అయినా నేను అడుగుతాను, అప్పుడు ఏం చేస్తారు అని ఇట్లా ఒక ఆయన నన్ను చాలా బాగా ప్రశ్న వేశాడు. నిజంగా ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అప్పుడు నేను ఒక చిన్న అమ్మాయి 40 కాదు ఏమన్నారు 10 యూనివర్సిటీ 10th యూనివర్సిటీ 10th లెవెల్ స్కూల్ చదువుతున్న అమ్మాయి ఒక అడిగింది. ఇప్పుడు మా బడికి పోయే దారిలో ఒక చెత్త కుండీ ఉంది. ఈ చెత్త కుండీ ఎన్నిసార్లు నింపుతారు, ఎన్నిసార్లు తీసేస్తారు, అసలు నింపకుండా అట్లాగే నింపి అట్లాగే వదిలేస్తారా? దానికి ఎవరు జవాబిస్తారు అని అడిగాడు. ఎంత గొప్ప చిన్న ప్రశ్న అండి. గొప్ప ప్రశ్న, పెద్ద ప్రశ్న, చిన్న ప్రశ్న, పనికిరాని ప్రశ్న. మొత్తం ఆ చిన్న పాప అడిగినందుకు, ఆ 10వ తరగతి చదివే ఒక చిన్న అమ్మాయి అడిగినందుకు మొత్తం అక్కడ ఉన్న అధికారులందరూ జవాబు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎంత అవసరం వచ్చిందండి? ఏం చేయండి? ఏమిటి జవాబు? ఏమిటి వాళ్ళు ఇచ్చింది? ఆ జవాబు ఏమిటంటే అక్కడ ఉన్న చెత్త అంతా తీసేశారు. ఏం జవాబు అంటే నాకు కావాల్సింది ఉత్తరానికి జవాబు కాదు కావాల్సింది. నేను జవాబు పేరుతో జవాబు కావాలని నేను అడుగుతూ ఉంటే మీరు నాకు ఇచ్చిన సమస్యకు పరిష్కారం చెప్తున్నారు. ఇది హక్కు. ఇది సమాచార హక్కు లేక ఇది మానవ హక్క? ఇది రాజ్యాంగ హక్క? ఇది ఏం హక్కు? ఇది క్వశ్చన్ మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు పెద్దవాళ్ళంతా చెప్పారు రాజ్యాంగ హక్కులు అన్నారు. మరి మనకు రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది? 1950 నాడు వచ్చింది. మరి 1950 ముందు ఏం జరిగింది? మన హక్కులు లేవా? మనకు రాజ్యాంగం లేదు కదా. అప్పుడు ఏముంది మరి? అప్పుడు మనకి ఏముందంటే 1948 ఉంది. 1948లో ఏమైంది? మిత్రమా వినాలి. 1948లో ఏమైంది? మానవ హక్కుల రాజ్యాంగం వచ్చింది. మానవ హక్కుల ప్రకటన వచ్చింది. మానవ హక్కుల ప్రకటనకు ముందేముంది? మనకు కనీసం స్వాతంత్రం కూడా లేదు. ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం? 1947 వచ్చింది. అప్పుడు ఈ హక్కు ఎట్లా వచ్చింది? నాకు కొన్ని నెంబర్స్ దొరకట్లేదు, అప్పుడు తప్పులు వస్తున్నాయి అప్పుడప్పుడు. అందుకు నన్ను మీరు క్షమించాలి. ఎందుకు వస్తున్నాయంటే తప్పులు నాకు మంచి సరే ఎందుకు తప్పులు వస్తున్నాయంటే మీరు నమ్ముతారో లేదో ఒక విషయం నేను మీకు చెప్పాలి. అదేంటంటే 3 సంవత్సరాల క్రితం నుంచి నేను ఎవరి మీటింగ్లకి వెళ్ళడం లేదు. ఫస్ట్ టైం ఇవాళ వస్తున్నాను. మన మిత్రుడు రావడం వల్ల వస్తున్నాను, మాట్లాడుతున్నాను. కారణం ఏమిటంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నాకు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అన్ని అక్షరాలు పోయినాయి. అన్ని అక్షరాలు, మాటలు ఏ మాటలు లేవు. మా ఆవిడ పేరు కూడా నేను చెప్పలేను. ఆ పరిస్థితిలో ఉంటాను. అప్పటి నుంచి ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటింది. ఈ 2.5 సంవత్సరాల తర్వాత నేను వాళ్ళ మీ ముందు నిలబడి మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఆంజనేయ స్వామి నాకు ఆ శక్తి ఇచ్చాడు నేను అనుకుంటున్నాను. మీ ఊళ్ళో ఉన్న, మా ఊళ్ళో ఉన్న, అందరి ఊళ్ళో ఉన్న రాజ్యాంగ రామాంజ మరి ఏమంటున్నాను, మళ్ళీ తప్పు మాట్లాడుతున్నాను చూడండి, ఏది తప్పు మాట్లాడుతున్నాను. అంజన్న గారు నన్ను రక్షిస్తున్నాడు. ఆ అంజన్న వల్లనే రాజ్యాంగాన్ని కూడా రక్షించే అవకాశం వస్తున్నది. ఆ రాజ్యాంగం ద్వారానే ఇంకా ఎన్నో విషయాలు మీతో మనం మాట్లాడుకునే శక్తి నాకు వచ్చింది. ఇప్పుడు అందరం మనం మాట్లాడుతున్నాం కదా, తప్పులో ఒప్పులో మాట్లాడుతున్నాం. ఈ మానవ హక్కులు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అడిగే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అడిగే హక్కు, అడుక్కునే హక్కు కాదు. నేను అడగట్లా. అడుక్కునే హక్కు వేరు, అడిగే హక్కు వేరు. నేను అడిగే హక్కు ఏమడుగుతున్నాను? అడిగే హక్కు ఏమంటున్నాను? ఏమిటి మాకు ఈ ఫలానా చోట ఇది బాగా లేదండి, సరిగా లేదు పరిస్థితి, దీన్ని బాగు చేస్తారా? చిన్న విషయం అది కదా. ఆ అడిగే హక్కు ఉందా లేదా?
అడిగే హక్కు ఉంది అని ఎవరు చెప్పారు? మీరు 2005లో అంటున్నారు మీరు. నేను 2005 కాదు, ఎప్పుడు పుట్టారో ఈ మనిషి ఎప్పుడు పుట్టారో అప్పటి నుంచి వచ్చింది. మా అమ్మ ఉందేమో, మా అమ్మ ఉంటుంది కదా, మా అమ్మ ఏం చేస్తుంది? నన్ను పాపా రారా నాన్న అని చెప్పి అడుగుతున్నాను. అమ్మ కూడా అడుగుతుందా లేదా ఆకలి అవుతుందని? అమ్మ ఆకలి అవుతుందని అడిగితే ఎవరండి ఈ హక్కు ఇచ్చింది? ఈ హక్కు సమాచార హక్కు ఇచ్చిందా? రాజ్యాంగ హక్కు ఇచ్చిందా? మానవ హక్కు ఇచ్చిందా? ఎవరిచ్చింది ఈ హక్కు? అంటే స్వతంత్రంగా మనకి స్వయంగా సహజంగా వచ్చిన హక్కు. వీటిని సహజ హక్కులు అనాలి. మీరు జాగ్రత్తగా రాసుకోండి. సహజ హక్కులు ఇవి. ఈ సహజ హక్కులని తీసేయడానికి వీల్లేదు, కొత్తగా మళ్ళీ కొనడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు. ఇవి రాజ్యాంగ హక్కులు, సమాజ హక్కులు. మనుషులందరికీ, మనుషులు అని మీరు ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ, అందులో ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఇంకే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వీరికి దెబ్బలు ఉన్నాయనికి వారికి చాలా కష్టంగా ఇక్కడ పైకి రావడానికి కష్టమైంది. ఆయన వచ్చి గొప్పగా మాట్లాడారు. వీళ్ళంతా ఉంది, అందరికీ హక్కు ఉంది, అందరికీ హక్కు ఉంది. ఒక చిన్న మాట చెప్తాను నేను. ఒక కథలాంటి విషయం, కథ కాదు. నేను ఒక లెక్చరర్ని, నేను ఒక ప్రొఫెసర్ని, లా ప్రొఫెసర్ని. లా చెప్తూ ఉంటారు. మీరేమో లాయర్ గారు, వారు లాయర్ గారు, నేను లాయర్ కాదు, నేను లా లెక్చరర్ అంతే. చాలా లెక్చర్ వాడు, మీరు పెద్దవాడు, నేను చాలా చిన్నవాడిని. అక్కడ ఏమడుగుతున్నానంటే, నేను కాలేజీలో క్లాస్ చెప్తూ ఉంటే ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి అడిగింది. ఏమడిగిందంటే, సార్ మీరు లా మాకు బాగానే చెప్తున్నారు, బాగానే ఉంది సార్, థ్యాంక్ యూ. కానీ ఇట్లా ఒక భర్త భార్యను కొట్టే అధికారం ఉందా అని అడిగారు ఆ అమ్మాయి. ఎంత గొప్ప ప్రశ్న అంటే నేను ఆశ్చర్యపోయాను. అంటే ఆయన మళ్ళీ ఆ అమ్మాయి, నేను ఒక విషయం కొంచెం సైలెన్స్ ఇచ్చాను, సైలెంట్గా ఉన్నాను. ఉంటే ఆ అమ్మాయి ఏమడిగింది, సార్ మరి ఒకవేళ నన్ను అప్పుడప్పుడు కొట్టితే పర్వాలేదు అనుకుంటే ప్రతిరోజు కొట్టాలా? ప్రతిరోజు కొట్టే హక్కు ఉందా వీళ్ళకి? అంటే చాలా గొప్ప ప్రశ్న ఇది. నేను నిజంగా నాకు కూడా ఏం జవాబు ఇవ్వాలి ఇట్లా ఉంటే అనే ప్రశ్న నాకే అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే అమ్మా ఎవ్వరు నేను కొట్టే అవకాశం ఎవరికీ లేదమ్మా, ఏ అధికారం లేదు. పోలీస్ ఆఫీసర్ అయినా సరే అధికారికి లేదు, పోలీసుకి అయితే అసలు లేదు అధికారం చెప్తా. పోలీసు కూడా లేదు సార్ అధికారం, పోలీసు కూడా అధికారం లేకపోతే మరి మా నాన్నగారు మా నాన్నగారిని మా అమ్మగారిని ఎందుకు కొడుతున్నారు? దానికి వేరే కారణాలు ఉంటాయో నాకు తెలియదు, కానీ కొట్టడానికి మాత్రం వీల్లేదు. నువ్వు వెళ్ళి చెప్పు, మీ నాన్నకి చెప్పు, మీ అమ్మకు కొట్టడానికి వీల్లేదు చెప్పు, తప్పకుండా చెప్పు అన్నాను. చాలా ఎంత సంతోషపడిందంటే ఆ మాట చెప్పడానికి. నిజంగా దానివల్ల కొంచెం కష్టాలు ఏంటొచ్చు వాడికి నాకు తెలుసు. తర్వాత వచ్చి మళ్ళీ నాకు చెప్పింది కూడా హక్కుల విషయం, చట్టాల విషయం చూసిన తర్వాత ఏమంటుంది నాకు, మళ్ళీ వచ్చి ఏమొస్తుంది, చాలా ధైర్యం ఇచ్చారు సార్, మాకు చాలా ధైర్యం ఇచ్చారు సార్. ఓ రోజు నేను చిన్న విషయాలు చెప్తాను, పెద్ద విషయాలు నేనంతా మాట్లాడుతున్నాను, నేను చిన్న విషయాలు చెప్తాను. నేను పొద్దున్నే 6 గంటలకి ఒక ఫోన్ వచ్చింది నాకు. ఈ పొద్దున్న 6 గంటలకి ఫోన్ ఏమిటి? అందులో ఫోన్ చేసిన వ్యక్తి, ఆమె లేడీ ఏడుస్తున్నది, పడిపోతున్నది, కింద పడిపోతున్నట్టుగా ఉంది. సార్ నేను ఇట్లా మాట్లాడలేకపోతున్నాను సార్, నన్ను క్షమించండి సార్, నేను తప్పు చేశాను సార్. ఏం తప్పు చేశావమ్మా? అసలు ఏం మాట్లాడాలని కూడా తెలియట్లేదు. లేదు సార్, నేను సింపుల్ అదేమిటి స్లీపింగ్ అవేమంటారు తాగేది మందు స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నా సార్. ఇది 3 తాగాను సార్, 3 వేసుకున్నా సార్. చేతిలో ఇంకా 2 ఉన్నాయి సార్. అంటే ముందు ఆ చేతిలో ఉన్న 3 టాబ్లెట్స్ ఇక్కడ భారీ, పక్కన ఉన్న కిటికీలోంచి బయట భారీ, చేతిలో ఇంకా ఏమున్నా లేకుండా చూసుకో, ఇంకోసారి వెంటనే నీళ్లు తాగు అని చెప్పిన తర్వాత నువ్వు ఎవరన్నా అడిగా. ఆ తర్వాత ఇప్పుడు ఎవరన్నా అడగాలి మొదలు. అయితే మరి ఇప్పుడు నీకు ఏమైనా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా, నీకు సహాయం చేసేవాళ్ళు, వైద్యం చెప్పేవాళ్ళు ఉన్నారా అంటే, సార్ ఇంక నేను పడిపోతాను సార్, ఇంక గొలుసు పడిపోతాను సార్. పడిపోతావా?
మరి పోనీ నీ అడ్రస్ చెప్పు నాకు అన్నా. మరి అడ్రస్ తెలియకపోతే నేను చూడలేను కదా, వెళ్ళలేను కదా. నీ పేరేంటన్నా? పేరు ఏదో చెప్పింది. పేరు చెప్పకూడదు మీ అందరికీ, నేను ఎవరికి చెప్పకూడదు, నేను అది కూడా ఒక హక్కు కదా, అందుకని నేను చెప్పను, మీరు అడిగినా చెప్పను. సరే ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసినప్పుడు నేను నెంబర్ ఎక్కడ అంటే చెప్పింది అడ్రస్. చెప్పంగానే పొద్దున 6 గంటలకి నేను బయలుదేరి వారింటికి నేను వెళితే నా గురించి ఏమనుకుంటారండి జనాలు? పొద్దున 6 గంటలకు కూడా నాలుగు వాడు వస్తే ఇట్లా పొద్దున స్నానం చేయకుండా అప్పుడే అట్లాగే బయలుదేరి బట్టలు వేసుకొని వస్తే బాగుంటుందా అని భయపడి నేను భయం వచ్చేస్తున్నా. భయపచ్చి మా శ్రీమతి గారికి ఉన్నారు. ఆ శ్రీమతి గారిని అడిగాను, కళ్యాణ్ నువ్వు ఏమనుకోకు, నా దయచేసి నా వెంటరా స్కూటర్ మీద నువ్వు ఉండరా. స్కూటర్ నాకు ఇప్పుడు కాదు లేవు స్కూటర్. ఆ స్కూటర్ మీద ఆమెకు వచ్చింది. పోతే లక్కీలీ దగ్గరలోనే ఉంది, దొరికింది. ఆమె పడిపోతున్నది. ఇంతలో నీళ్ళు తాగించి డాక్టర్ దగ్గరికి పంపించి అని ఆ పనులన్నీ చేసేవన్నీ చేసాం. సర్వైవ్ అయింది. ఆమె ఇప్పుడు అడ్వకేట్ అయింది, చాలా గొప్ప అడ్వకేట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇది నా గొప్పతనం కాదు. నేను అడిగాను, నువ్వు ఎందుకమ్మా అసలు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు అని అడిగాను. నేను డాక్టర్ని కాదు, లాయర్ని కాదు, మామూలు లెక్చరర్. నువ్వు నాకెందుకు తల్లి ఫోన్ చేసినావు అని అడిగినాను కదా. ఈ మాట మీ డౌట్ మీకు కూడా రావాలి కదండి. అడిగితే నేను అన్నాను, అడిగితే అదే సార్ ఇప్పుడు ప్రశ్న. నేను మీ లెక్చర్ ఇస్తున్నప్పుడు నేను వింటున్నా మీ లెక్చరు. మీ లెక్చర్ వింటుంటే ఏం తెలిసిందంటే, చచ్చిపోవాలని అనుకునేవాడు ఒకవేళ ఆ నిర్ణయం కనుక తీసుకుంటే ఒకవేళ చచ్చిపోతే మళ్ళీ చచ్చిపోయే అవకాశం ఉండదు కదా అని నేను ఒక జోక్ చేసేస్తా. నువ్వు ఒకసారి చచ్చిపోతే మళ్ళీ చావలేవు కదా, కనుక నువ్వు ఇవాళ కనుక చచ్చిపోవాలని అనుకుంటూ ఉంటే ఆ తర్వాత వచ్చినప్పుడు అవకాశంలో చచ్చిపోండి, కానీ వెంటనే మాత్రం చనిపోకండి అని చెప్పాను. ఇది జోక్ ఇదంతే. కానీ నేనంటే వద్దురు ఆట చేయకూడదు అని చెప్పడానికి. కానీ ఆమెకు చాలా నవ్వు వచ్చింది. ఆ నవ్వు గుర్తుంది. ఆ గుర్తు ఎప్పుడు వచ్చింది? ట్యాబ్లెట్ వేసుకుంటున్నప్పుడు గుర్తుకొచ్చింది. ఆ గుర్తుకొచ్చినప్పుడు నా ఫోన్ ఎందుకు గుర్తుండాలి మరి? ఆ ఫోన్ కూడా ఎప్పుడో అడిగితే ఇచ్చిన ఆ ఫోన్ కూడా అక్కడే ఉంది. అది ఆశ్చర్యమైంది. ఆ ఫోన్ కలగగలిగింది. షీ కుడ్ కనెక్ట్ చేసి ఫోన్ చేస్తే నేను వెళితే ఈ మాట చెప్పగలిగాను. ఇప్పుడు చెప్పండి, మానవ హక్కు ఎవరిచ్చారండి? ఈ మానవ సహజ హక్కు ఎవరిచ్చారు? ఈ మానవ హక్కు రాజ్యాంగంలో ఉందా, లేకపోతే 1948లో వచ్చిన హక్క, లేకపోతే 1950లో వచ్చిన రాజ్యాంగాల్లో వచ్చిన హక్క? నీకు సొంతంగా నీకు ఒక ఆలోచన వచ్చి నాకు ఫోన్ చేయడం వచ్చిన హక్కు నీ హక్కు. ఎవరో ఒకరిచ్చిన హక్కు కాదు. అడుక్కున్న హక్కు కాదు. లేదు నేను ఇయ్యను అని ఏ ప్రభుత్వం కూడా అనడానికి వీల్లేదు. అటువంటి హక్కు అండి ఆ హక్కు. అటువంటి హక్కును మనం రక్షించుకోకపోతే మనం ఏం హక్కులు ఉంటాయి, మనం ఎవరి హక్కులు మిగులుతాయని అడుగుతాను. ఒక్కొక్క మామూలు వ్యక్తి నుంచి ఒక సినిమా థియేటర్లో ఇవాళ ఈ మధ్య కాలంలో జరిగిన సినిమా థియేటర్ ఒక వ్యక్తి, ఒక మహిళ చనిపోయింది. ఎందుకు చనిపోయింది? సినిమా చూడడానికి పోతే చనిపోయింది. సినిమా చూడితే అమ్మాయి చనిపోయాడు. సినిమా చూడడానికి సరదాగా వచ్చి సినిమా చూడాలి అంటే నేను అన్నాను, నేను సినిమా చూడలేదు. జనరల్గా ఇంత పెద్ద సౌండ్తో నేను చూడలేదు కనుక నేను చూడను. అయితే నేను తర్వాత కనుక్కున్నాను, ఎందుకు ఈ అమ్మాయి ఈ లేడీ ఎందుకు చనిపోయింది. ఆయన అబ్బాయి కూడా దెబ్బ తగిలిందంట, బాగా దెబ్బలు తగిలిందంటే హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. పేర్లు మళ్ళీ అడగండి, అనవసరం పేరు, మనకు విషయం తెలిస్తే చాలు. అంటే నేను అడిగాను, సార్ తెల్లవారుజామున 1 గంట సినిమాకి వెళ్ళాను సార్. 1 గంటల సినిమా ఇట్లా ఉంటుందా? 1 గంటల సినిమా ఉంటుందా నాకు తెలియదు. కానీ ఆ 1 గంట సినిమా ఉందండి, అందువల్ల పెద్ద మంది వచ్చారండి, జనం చూడడానికి వచ్చారండి. ఇంకా మిగతా వాళ్ళు చెప్పారు, ఆయన కాదు పక్క వాళ్ళు చెప్పారు. చెప్తే నేను అన్నాను, మరి ఎవరైనా అప్పుడు వచ్చింది ఎవరంటే ఒక సినిమా నటుడు కూడా వచ్చాడండి. ఆ సినిమా నటుడు వస్తున్న విషయం ముందు చెప్పలేదండి, కనుక ఎవరో వస్తున్నాడని తెలియగానే జనం అంతా విపరీతంగా వచ్చినారండి ఆ సినిమా థియేటర్కి. అందువల్ల జనం ఎక్కిపోయి ఒక తొక్కిసలాట లాంటిది వచ్చి ఆమె చనిపోవాల్సి వచ్చింది, చనిపోయింది. మరి దీనికి కారణం ఎవరిది? నా ప్రశ్న. మానవ హక్కు ఉంది కదా, మాట్లాడుతున్నాం కదా మనంతా మానవ హక్కుల గురించి. మానవ హక్కు సినిమా చూడడానికి వచ్చిన మనిషి చచ్చిపోతే మానవ హక్కు భంగం ఎట్లా కలిగింది, ఎందుకు కలిగింది, దానికి కారణం ఎవరు, దానికి జవాబులు ఏమిటి?
అయినా చచ్చిపోయిన వ్యక్తి మళ్ళీ ఏం చేయగలుగుతాడు? ఏ హక్కు ఇస్తే మాత్రం నువ్వు మళ్ళీ ఇవ్వగలుగుతావు? ఈ ప్రశ్నకి జవాబు ఎవరిస్తారు? డాక్టర్ గవర్నమెంట్ ఇస్తుందా? లేదా థియేటర్ ఎడిటర్ చెప్తాడా? లేదా సినిమా నటి చెప్తాడా? సినిమా నటుడు చెప్తాడా? ఈ సినిమా తయారు చేసిన అతను చెప్పింది వస్తుందా? దీని వెనక ఏమైనా అనుమానాలు ఉన్నాయా? లేదా? అయితే దీని వెనక ఒక ప్రశ్న ఉంది, మీకు తెలియాల్సిన ప్రశ్న. అంటే ఏదైనా నిర్లక్ష్యం వల్ల చంపినా మరణం చేయించిన, మరణానికి కారకులైన మానవ హక్కు మానవ హక్కు భంగమైనట్టే. దయచేసి రాసుకోండి. అంటే ఏమిటి? నిర్లక్ష్యం ద్వారా, ప్రభుత్వంతో సంబంధం లేదు ఇక్కడ, ప్రభుత్వంతో సంబంధం లేని ఒక అధికారంలో ఉన్న కొందరు వ్యక్తులు నిర్లక్ష్యంగా ప్రాణం తీసే పరిస్థితి వస్తే అది కూడా మానవ హక్కు భంగం అనేది అర్థమైంది. చాలా గొప్ప విషయం పాయింట్. అయితే నేను ఇంకా చదివేదాన్ని, ఇది ఇంకా స్టడీ చేసిన. ఏమిటిది? దీన్ని స్టడీ చేయాలి, ఊరికి వదిలేసే స్టడీ చేయాలి. ఏమిటది? ఏమైందంటే అసలు అదేమంటారు దాన్ని, బెనిఫిట్ షో అంటారు. బెనిఫిట్ షో అసలు ఎప్పుడు వేశారు? ఎవరు వేశారు? ఆ డబ్బులో ఉన్న బెనిఫిట్ ఎవరికి వస్తుంది? జవాబులు ఎక్కడ లేవు. సమాచార హక్కు కింద అడగాలి. ఎవరు అడుగుతారో చూద్దాం, ఎవరైనా అడుగుతారో లేదో చూద్దాం. ఈ హక్కు ఉందా అంటే అప్పుడు తెలిసింది ఏంటంటే తమిళనాడులో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఒకరు చనిపోయారు చెప్తే, మరి ఇప్పుడు ఏం చేయాలి దానికి ఏంటంటే, అవునండి అప్పుడు వాళ్ళు నిషేధం చేశారు, వాళ్ళు బ్యాన్ చేశారు వాళ్ళు, మరి మీరు ఇంకెందుకు బ్యాన్ చేయట్లేదు? ఈ ప్రశ్న రావాలి కదండి. ఇది చదివితే తెలుస్తుంది. సినిమా చూసి వెళ్ళిపోతాము అనుకుంటే నేను చెప్పేదేం లేదు. మీరు చదివితే తెలుస్తుంది. చదివిన తర్వాత కాస్త బుర్ర ఆలోచిస్తే తెలుస్తుంది. ఆ ఆలోచన ప్రకారం మీరు చర్య చేయగలిగితే, ఒక కనీసం సమాచార హక్కున అడిగితే ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేమిటి మానవ హక్కు జరుగుతుంది అని చెప్పడానికి అది చెప్తున్నాను. చివరికి చెప్పవలసిన విషయం ఏంటంటే, ముగ్గురు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. వారి మీద కొందరు డబ్బులు ఇచ్చారు, కొందరు డబ్బులు లేదు. బిచ్చం ఏలేదు, అది బిచ్చం అనుకోకండి. ఆ డబ్బులు వాళ్ళ హక్కు, ఆ డబ్బు హక్కు వాళ్ళది. ఎంత డబ్బు అంటే ఆ రోజున మరణించిన ఆ వ్యక్తి ఒకవేళ జీవించి ఉంటే ఎంతకాలం ఉంటే అంతకాలం వచ్చే ఏమిటి డబ్బు ఇచ్చే హక్కు వీళ్ళ మీద, భార్య బాధ్యత, వారి మీద రెస్పాన్సిబిలిటీ వారి మీదకి వచ్చింది. దట్ ఈస్ లా, దట్ ఈస్ లా, దట్ ఈస్ రైట్, దట్ ఈస్ ఇంకేమంటే ఆ రైట్ ఏమనాలి? హక్కు హక్కు అంటున్నాం కదా. బాధ్యత ఏమిటి? వాళ్ళ బాధ్యత. నా హక్కు, నీ బాధ్యత. ఈ 2-3 రకరకాల బాధ్యతలు, హక్కులు మనకు అర్థమవుతూ ఉంటే మనకు నిజం జరుగుతూ ఉంటుంది, విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, ఇంకొక చిన్న 4-5 చెప్పాలని ఉంది, కానీ సమయం. మీ అందరికీ భోజనం చేసే హక్కు ఉంది, భోజనం చేసే హక్కు ఉంది. మేము ఏదో కొంచెం తిన్నామో అది సరిపోతుందేమో అనుకుంటారు, కానీ ఒక్కోసారి మాకు సరిపోతుంది, మిగతా వాళ్ళకి అవసరం లేదు. కానీ పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకి మనం హక్కు కాదు కదా, వాళ్ళ హక్కును మనం భంగం చేయకూడదు. కనుక చిన్న విషయాలు మాత్రం చెప్తాను. ఇప్పుడు మనం దేనికోసమైతే భారత రాజ్యాంగం ఏ హక్కు ఇచ్చిందంటే, మనం అంబేద్కర్ అని అంటున్నాం. నిజంగా అంబేద్కర్ లాంటి మానవుడు, మంచివాడు, ఉత్తముడు, బాగా చదువుకున్నవాడు, ఎన్నో కష్టాలు చూసినవాడు, ఆ కష్టాల వివరాల గురించి తెలుసుకొని పుస్తకాలు రాసి, ఆ పుస్తకాల ద్వారా వచ్చిన అనుభవం ద్వారా ఒక రాజ్యాంగ సభలో వాదన చేసి ఒక్కొక్క అక్షరం గురించి కొట్లాడబడ్డాడు. ఒక్కొక్క అక్షరం అండి, ఒక్కొక్క హక్కు కాదు, ఒక్కొక్క అక్షరం కోసం పోరాడి ఈ అక్షరం ఉండాలి, ఈ హక్కు ఉండాలి, ఈ నియమం ఉండాలి, ఈ ఆర్టికల్ ఉండాలి అని చెప్తూ వచ్చి రాసిన ఈ హక్కుల్ని మనం 1950 అని అంటున్నాం. కానీ ఒక 2 నెలల ముందు వచ్చింది. అది ఎప్పుడు? నవంబర్ 25 వచ్చింది, నవంబర్ 26 వచ్చింది.
మన 26 అంటే గొప్పది అంటే ఏమిటది అంటే నిజానికి రాజ్యాంగం అప్పుడే వచ్చింది, ఆ రోజునే వచ్చింది. కానీ ఇంకా కొన్ని కావాల్సినవి రాసేయాల్సినవి ఉండినవి కనుక వాటిని ఇంకొక 2 నెలల తర్వాత అవి తెచ్చారు. అది మనకు గణతంత్రం అయింది. ప్రజాతంత్రం స్వాతంత్రం తెలుసు, తర్వాత గణతంత్రం వచ్చింది. ఈ గణతంత్రం నుంచి దాంట్లోంచే వచ్చిన అనేకమైన హక్కులలో అడిగే హక్కు, ఆలోచించే హక్కు, బతికే హక్కు అయితే ఒక ఆయన అడిగారు, బతికే హక్కు పెద్దదా, అడిగే హక్కు పెద్దదా అని అడిగారు. చెప్పండి సార్ ఎవరు? అడిగే హక్కు గొప్పదా, జీవించే హక్క, లేకపోతే ఇల్లు కావాలనే హక్క, లేకపోతే అన్నం పెట్టే హక్క? ఏ హక్కు కావాలంటే మీకు హక్కు? మొదట ఏ హక్కు కావాలి? అన్ని హక్కులు కావాలంటే నేను ఒప్పుకుంటాను, అన్ని హక్కులు సరే. మొదటి హక్కు ఏమిటో చెప్పుకోని ఎవరు చెప్తున్నారో నేనే చెప్పనా? నిజంగా ఏ రైట్ టు రిప్రజెంటేషన్, ఎప్పుడు వచ్చింది తెలిసిన 1250 అనుకుంటా, సారీ కొంచెం తప్పుంది, అప్పుడు వచ్చింది. జీవించే హక్కు కాదు, పిటిషన్ పెట్టే హక్కు. ఈ పిటిషన్ అంటే నేనేమడుగుతాను దాంట్లో, ఈ పిటిషన్ కింద నాకు ఇక్కడ భోజనం లేదు, పిల్లలకి తిండి లేదు, ఆ తిండి చెప్పించండి, వాళ్ళకి తిండి ఇప్పించండి అని అడిగే హక్కు. అయితే ఒక హక్కు నుంచి, ఒక అడిగే హక్కు నుంచి ప్రపంచంలో కావాల్సిన అన్ని హక్కులు వచ్చే హక్కు ఉంటే రాజ్యాంగం హక్కు ఎంత గొప్ప హక్కు అనేది ఇప్పుడు అర్థమైందా? అంత గొప్ప హక్కు అది. అందులో నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. అన్ని రకాల హక్కులు చెప్పాను మీకు. అడిగే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు, జీవించే హక్కు, సమానత హక్కు అన్నీ ఉన్నాయి. కానీ ఇంకొక హక్కు ఉంది. ఈ హక్కు ప్రపంచంలో ఎక్కడ లేదు, తెలుసా మీకు? హక్కు ప్రపంచంలో ఎక్కడా లేని హక్కు మనకు భారతదేశంలో ఉంది. మన అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన హక్కు అది 32 ఏమిటంటే హక్కులు అడిగే హక్కు. ఇది ఉంది. హక్కే అడుగుల హక్కు లేకపోతే, హక్కే అడుగు అంటే హక్కు కావాలనే హక్కు మీరు అడిగి ఉండకపోతే మీకు పీల్ ఉండేది కాదు. పీల్ అంటే ఏమిటి? పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్. దాని ద్వారా ఎన్ని గొప్ప మార్పులు జరిగినాయో తెలిసిన మీకు, మీరు ఊహించలేరు అన్ని గొప్ప విషయాలు. ఇవాళ కూడా పీల్ వేస్తున్నారు, రేపు కూడా పీల్ వేస్తారు. కొన్ని వందల పీల్స్ ప్రతి హైకోర్టులో వస్తూనే ఉన్నాయి. కనుక ప్రతి పల్స్ని, మన ప్రతి పీల్ వెనక ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కు వెనుక అడిగే హక్కు ఉంటుంది. ఆ అడిగే హక్కు వెనుక సమస్య ఉంటుంది. ఆ సమస్య వల్ల మనకి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను ఆర్గనైజ్ చేసే అవకాశం వస్తుంది. ఆర్గనైజ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది వచ్చే సమస్యలను ఏ విధంగా వీళ్ళు డీల్ చేస్తారు, దానికి జవాబులు ఏ విధంగా ఇస్తారు అని చెప్తూ వస్తారు. ఇంకా చాలా ఉన్నాయి, నేను రాసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇప్పటికే మీరు ఆలస్యమైంది కనుక నాకు అవకాశం ఇస్తే అది అనుకుని ముగించుకోవాలని అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకా మాట్లాడే శక్తి మీకు ఇంకా లేకుండా నాకు మీకేదో చూడాల్సి వస్తుంది. ప్రతిజ్ఞ మనంతా చేస్తున్నాం. ప్రతిజ్ఞ మీరు డిగ్రీ చేశారా? చాలామంది డిగ్రీ చేశారు కదా, డిగ్రీ చేశారు. ఆ డిగ్రీ చేసినప్పుడు మీరు ఒక ప్రతిజ్ఞ చేశారు, తెలుసా? మీకు తెలుసా? ఎవరికి తెలియదు, అందరూ మర్చిపోయారు. మనం ఏమనుకుంటామంటే ఒక ప్రెసిడెంట్కే ఓత్ చేసే హక్కు ఉందని, ఒక చీఫ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, ఇంకొక ఇటువంటి వాళ్ళకి, ఎంపీలకి, వాళ్ళకే హక్కు ఉందని మీరు అనుకుంటున్నారు. ఏది? ఓత్ తీసుకునే హక్కు. అంటే ఓత్ అంటే ఏమిటి? ఒట్టు. తెలుగులో అయితే బాగా అర్థం లేదు. ఒట్టు చేసే హక్కు, ఒట్టు పెట్టుకునే హక్కు నాకే. ఎందుకు ఒట్టు ఎందుకు చేయాలంటే నేను ఈ పని మంచి పని చేస్తా అనే హక్కు అనే ఏమని ఒట్టు చేసే హక్కు నాకు ఉంది. ఎవరికి ఉంది? ప్రతి డిగ్రీ ఉన్న వ్యక్తికి ఉంది అది. కానీ మనం గుర్తించాం దాన్ని. అందులో రాసి ఉంటుంది. ఒకవేళ నువ్వు లేవనుకో దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, నా మీటింగ్ని వెళ్తాను
ఆ ప్రతిజ్ఞ చేసే హక్కు ఒక అవకాశం ఉంటుంది, ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్కి మనం వెళ్ళలేదనుకో అప్పుడు ఏముంటుందంటే ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ కింద ఉంటుంది, నేను ఫలానా కారణం వల్ల నేను రాలేకపోయాను కనుక నన్ను ఓటు ఇచ్చినట్టుగానే మీరు ఆలోచించి నేను సంతకం చేసి మీకు ఇస్తున్నాను అంటారు. ఇది హక్కు. అట్లాగే ప్రెసిడెంట్ కూడా ఒక హక్కు ఏమని ఇస్తారు? ఒక ప్రెసిడెంట్ ఒకటే ఒక విచిత్రమైన హక్కు ఇస్తాడు. చదివారా? ఒట్టు చదివారా? ప్రెసిడెంట్ చేసిన ఒక్కు ఏమిటో తెలిసిన ఒట్టు ఎవరికైనా జ్ఞాపకం మీకు తెలుసా? చదివారా? ఎంపీలు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు చెప్పిన హక్కు ఒట్టు వేరు, ప్రెసిడెంట్ ఇచ్చే ఒట్టు వేరు. ఆ ప్రెసిడెంట్ ఏమిటంటే, ప్రెసిడెంట్ చెప్పిన ఒట్టు ఏమిటంటే, మన దేశాన్ని, మన రాజ్యాంగాన్ని, మన సర్వజన అంటే డెమోక్రసీని నేను రక్షిస్తాను అని అడ్రస్ చేస్తాడు, అని హక్కు అదే ఓత్ చెప్తాడు. ఒక్క ప్రెసిడెంటే చెప్తాడు. కానీ ప్రతివాడికి నేను రాజ్యాంగం ప్రకారం నేను వ్యవహరిస్తాను అంటాడు. డిగ్రీ ఇచ్చిన వాడు కూడా, డిగ్రీకి వచ్చిన వాడు కూడా అంటాడు నేను రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తాను అంటాడు. నువ్వు దానికి మినిస్టర్ కాకపోయినా సరే రాజ్యాంగం. ఒక ప్రెసిడెంట్ ఒకసారి హక్కు చదువుకొని ప్రతి వ్యక్తి ఈ విధంగా తన హక్కు గురించి గుర్తుపెట్టుకొని ఒట్టు పెట్టుకోవడానికి మీరంతా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ చెప్తూ, ఇంకా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మనం వివరంగా చాలా విషయాలు మాట్లాడుతున్నాం. ఇప్పటివరకు నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం. సందేశాన్ని సూచించగా 5 నిమిషాల కార్యక్రమం పూర్తయి అన్న ప్రసాదానికి వెళ్తారు. ఈ పూర్తయ్యే ముందు కూడా అధ్యక్షోపన్యాసం ఉంటుంది. కాబట్టి లంచ్ అయిన తర్వాత అందరికి కూడా సర్టిఫికెట్ ప్రధానం ఉంటుంది. ఎవరికి వెళ్ళదు. అమ్మ ఒక 2 నిమిషాలు అధ్యక్షుడు మాట్లాడాలంటే కూర్చోండి. ఓన్లీ 2 minutes. ఎందుకంటే అది మన సభా మర్యాద. అధ్యక్షోపన్యాసానికి సభాధ్యక్షుడు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ సంస్థ ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మాడపూడి గారికి మరియు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మన సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ ఐలేని శ్రీనివాసరావు సార్ గారికి, ఇక్కడికి వచ్చిన మా సంస్థ సభ్యులు, ప్రతి జిల్లా నుంచి అందరు సభ్యులు వచ్చినారు కావున అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మానవ హక్కులు అంటే మానవుడు జీవించే హక్కు, చదువుకునే హక్కు, అన్ని హక్కులు మన భారత రాజ్యాంగం కల్పించింది. కావున ఈ సభకు వచ్చేసిన సభ్యులందరికీ మరియు గౌరవనీయులు పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంతటితో నా సమావేశాన్ని ముగిస్తుంది. యువ సంస్థ సభ్యులందరికీ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు వారందరికీ పార్టిసిపేట్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది, ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం టైము లేట్ అయింది కాబట్టి అందరూ ఆకలితో ఉన్నారు. కాబట్టి లంచ్ ప్రోగ్రాం తర్వాత అన్నీ ప్రజెంటేషన్ చేయబడతాయి. కావున అందరు గమనించగలరని చెప్పి నా యొక్క మాట.